హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం దొండకాయ మరియు మిర్చి మసాలా ప్రిపేర్ చేస్తున్నామండి. ఉల్లిపాయలని దొడ్డుగా కట్ చేసుకోవాలి. సన్న మిరపకాయలని వాష్ చేసి పెట్టుకోవాలి. మరియు జీలకర్ర, ధనియాలు, పల్లీలు, కొంచెం కొన్ని నువ్వులు, కొద్దిగా పిడికెడంతా చింతపండు నానబెట్టుకోవాలండి. ఈ ప్రాసెసింగ్ చూద్దామండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనము ఇవి జీలకర్ర ధనియాలని ఫ్రై చేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయినప్పుడు దీంట్లోనే మనం పల్లీలు వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంతో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ మిర్చి మరియు దొండకాయలను కూడా బాగా శుభ్రం చేసి దొండకాయనేమో మధ్యలో కాటు పెట్టేయాలండి. మిర్చీలనేమో రెండు భాగాలుగా చేసి చీరేసి రెండు భాగాలుగా చేసుకొని వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నువ్వులు, ధనియాలు, జీలకర్రని అయితే ఫ్రై చేస్తున్నామండి. కొంచెం చిటపటలాడుతున్నప్పుడు నువ్వులని ఒక ప్లేట్లో తీసేసుకొని పల్లీలని కూడా వేసుకొని బాగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందామండి. మనకి గ్రేవీ టైప్ కావాలి కాబట్టి ఇవన్నిటితో మనకి గ్రేవీ వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి. మరియు కొంచెం దొండకాయలని, మిర్చీలని కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసి పక్కకు ఉంచుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. చాలా సూపర్గా ఉంటుంది. మనకి ఇది రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. పల్లీలని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. పచ్చిమిర్చిని వాష్ చేసుకొని 2-3 భాగాలుగా చేసేసి అవి కూడా ఒక స్పూన్ ఆయిల్లో కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేయాలండి. పుదీనా ఉంటే దీంట్లోనే వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు పుదీనా అవైలబుల్ లేదు, వేయట్లేదు. అవన్నీ తీసేసినాక కొంచెం ఆయిల్లో ఈ దొండకాయలని శుభ్రం చేసి కాటు పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. అంటే ఒక 50% ఉడికించాలి. రిమైనింగ్ మనకి మసాలాలో ఉడికిపోతుంది. కొంచెం సాల్ట్ వేస్తే ఈ దొండకాయలకి అనేది ఉప్పు బాగా పీల్చేసి మంచిగా మసాలాలో కూడా ఇంకా మనకి బాగుంటుందండి. ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం. ఫస్ట్ పల్లీలు, ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టేసి తర్వాత ఒక్కొక్కటి మిక్సీ పట్టేసుకుందాం. అంతలోపు మనం నెక్స్ట్ దొండకాయలు ఫ్రై అయితే చూసి నెక్స్ట్ మనం పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం ముక్క వేస్తున్నానండి. దాంతో మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, దుబ్బ మిరపకాయలు అంటారు కదండి, అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది తొడిమెలతోనే వేసాము, ఎందుకంటే మనకు తెలుస్తుంది కాబట్టి. కావాలి అంటే తీసేయండి. ఇలా ఫ్రై అయిపోయినాక ఇంకొక గిన్నెలో కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు వేసాను. ఇంకేం వేయట్లేదు మసాలాలు. నెక్స్ట్ మనం ఇందాక మిక్సీ పట్టినాం కదండి, ఉల్లిపాయ పేస్టు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర అవన్నీ అందులో వేసేసి కొంచెం బాగా కలుపుతూ ఉండాలండి. మనం ఇందులోనే కొంచెం అల్లం ముక్క కూడా వేసాము. తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. బాగా ఆయిల్లో ఫ్రై కావాలండి. కొంచెం పసుపు 1 స్పూన్ వేసి బాగా కలుపుతూ ఉండాలండి. ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఉడికించాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం ఒక 5 మినిట్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం మరియు పచ్చిమిర్చి ఉప్పేసి మిక్సీ పట్టాం కదండి వేయించి, అది కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ కొంచెం మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడికించాలండి. ఇందులో ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఉడికించాలి. దాంతోనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇలా ఉడికిస్తూ ఉండాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి మరొక 5 మినిట్స్ ఉడికించాలండి. ఇది టేస్ట్ చాలా బాగా సూపర్గా ఉందండి.
చూస్తు చేస్తున్నప్పుడే మాకు ఫ్లేవర్ మసాలాలు మంచిగా వాసన అయితే మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడే మనం మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడికించాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు వేస్తాం కదా, అలా చూసి వేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకా దొండకాయలను కూడా వేసి మనం ఈ మసాలాతోనే ఉడికించాలండి. కొద్దిగా చక్కెర వేస్తున్నాను, ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేయండి. అలా డిఫరెంట్ ఉంటుందని ఇలా కొంచెం ఉడికించాలి బాగా మసాలాని. అందులో 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, కొంచెం కారం కూడా వేసేసి ఇంకా మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఉడికిద్దామండి. ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చింది. ఒకసారి కలిపేసుకొని మనం దొండకాయలని హాఫ్ ఉడికిచ్చాం కదా, ఇప్పుడు దీంతోనే మనం ఇది వేసేసి మరియు దుబ్బ మిరపకాయలు వేసి మూత పెట్టేసి ఉడికించాలండి. లాస్ట్కి మనం చింతపండు రసం లాస్ట్కి వేస్తున్నాము. దాంతో పులుపు పులుపు, కారం కారం, డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటూ ఇలా మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫంక్షన్లలో చేసేలాగానే వచ్చిందండి టేస్ట్ అయితే. లాస్ట్కి చింతపండు రసం వేసేసి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించాలి. ఎంతో టేస్టీ